మళ్లీ దొంగలు చెలరేగిపోతున్నారు. అర్ధరాత్రి ఇళ్లలో చొరబడేవాళ్లు కొందరైతే ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గులు వేసే మహిళలే మరికొందరి టార్గెట్. తాళం వేసి ఉన్న ఇళ్లే ఇంకొందరి లక్ష్యం. ఇలా రకరకాలుగా ప్రజల్ని దోచేస్తున్నారు దొంగలు. ఇప్పుడు నగర శివారు ప్రాంతాల్ని టార్గెట్ గా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన వీరు చోరీ చేసే క్రమంలో ఎంతటి దారుణాలకైనా ఒడుగడుతున్న ఘటనలు మనం చూస్తున్నాం. మార్చి 12న కుకడపల్లిలో ఓ ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళను మంచినీళ్లు కావాలని అడిగి ఆమె ఇంట్లోకి వెళ్తుండగా ఆమెను వెంబడించి మెడలోని గొలుసు లాక్కుని పారిపోయాడు దొంగ. ఇప్పుడు వరంగల్ శివారు ప్రాంతాల్లో రెచ్చిపోయారు దొంగలు. వరంగల్ శివారు ప్రాంతాల్లో వరుస దొంగతనాలు స్థానికులను భయపెడుతున్నాయి. హనుమకొండలోని భద్రకాళి నగర్లో దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా రెచ్చిపోయిన దొంగలు 2 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగలు 20 తులాల బంగారం, 70,000 రూపాయల నగదు పట్టుకుని పారిపోయారు. దొంగలు చోరీ చేస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చోరీకి గురైన వారు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల్ని వెతికే పనిలో పడ్డారు. సీసీ ఫుటేజ్ చూసిన పోలీసులు ఒకరిని గుర్తించినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్థానికంగా దొంగల బెడద ఎక్కువైపోయిందని పోలీసులు రాత్రివేళ పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.